దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మరి గ్రామ పెద్దల సహకారంతో యువకులు పెద్దలు అందరి సహకారంతో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి పూజలు నిర్వహిస్తూ ఈరోజు మడేలేశ్వర స్వామి సీతాలదేవి కళ్యాణం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఈ యొక్క కార్యక్రమానికి మాకు పంతులైనటువంటి లక్ష్మణచారి పంతులు గారు మంచి వేద పండితులతోటి మంచి కార్యక్రమం యాగశాల కట్టి మాకు పూర్ణవతి ఇది రుద్రావతి మంచి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ మడేలేశ్వర స్వామి భగవానికి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో రజకుల వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మడేలేశ్వర స్వామి దేవాలయానికి మా గ్రామ కుల సంఘాలు కానీ పెద్దలు కానీ యువజన నాయకులు కానీ సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగంగానే 19వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే 23వ తారీఖు వరకు ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మడేలేశ్వర స్వామి సీతారాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కళ్యాణ మహోత్సవం తర్వాత ఇప్పుడు అన్నదాన ప్రసరణ కూడా జరుగుతుంది. ఈరోజు ఈవినింగు సాయంత్ర కాలంలో పోచమ్మ బోనాలు మరియు రేపు మడేలేశ్వర స్వామి బోనాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ధర్మాజిపేట నుంచి కానీ వివిధ గ్రామాల నుంచి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి చాలా జనపోటుగా ఈ యొక్క భగవంతుని పూజలు అందుకోవడానికి ఆ దేవుణ్ణి వేడుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మా రజక సంఘం తరపు నుంచి ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ శ్రేయోభిలాషులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు మేము రుణపడి ఉంటాము. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తోతులతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రజకుల దీవెనని ఆ దేవుని దీవెనగా భావించుకోగలరని దాతలకు మా యొక్క విన్నపంగా తెలియజేసుకుంటూ జై మడేలేశ్వర స్వామికి.